హాయ్ ఎవ్రీవన్. చిన్న అలవాట్లు పెద్ద జీవిత పాఠాలు, పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే తీరు. ఎలా అంటారా? నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. ఒకరు పూలమ్మేవారు, మరొకరు చేపలు అమ్మేవారు. ప్రతిరోజు చెరువు దాటి తమ తమ అమ్మకాలకు వెళ్తూ ఉండేవారు. వారు తిరిగి వచ్చేటప్పుడు జోరున వర్షం కురవసాగింది. పూలమ్ముకునే స్త్రీ ఇల్లు దగ్గర ఉండటాన ఇద్దరు మిత్రులు ఆ రాత్రికి అక్కడే నిద్రపోవాలని నిశ్చయించుకున్నారు. కానీ చేపలు అమ్ముకునే స్త్రీకి నిద్ర పట్టడం లేదు. తనకి ఎందుకు నిద్ర రావటం లేదా అని ఆలోచిస్తూ ఆ స్త్రీ పక్కన ఉన్న పూలబుట్ట గమనించింది. ఒక చిరునవ్వుతో ఆమె పూలబుట్ట పక్కకు తోసి కంపు కొడుతున్న చేపల బుట్ట దగ్గరికి లాక్కున్నది. ఆ వాసన గట్టిగా పీల్చి త్వరలోనే ఆమె గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయింది. మంచి కానీ చెడు కానీ పసితనంలో మనం పెంచి పోషించిన అవస్థలు మన సహజ స్వభావాలు అయి కూర్చుంటాయి. ఇక్కడే జీవితం చెప్పిన పాఠం. పిల్లలకి మనం ఇస్తున్న ప్రతి అలవాటు ఒక పద్ధతి, ఒక అభిరుచిలాగా కనిపించినా అది వాళ్ళ మనసులో విత్తనం వేసినట్టే. నీవు నేడు చూపించిన ప్రవర్తనే వాడు రేపు జీవించబోయే విలువ అవుతుంది. మీ మాటలు కాకపోయినా మీ నడవడిక పిల్లల మనసులో చిరస్థాయిగా నిలుస్తుంది. వాళ్ళ బుద్ధిలో కాదు, వాళ్ళ వ్యక్తిత్వంలో మీరు జీవిస్తారు. ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.